శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణ పారణము, సూర్య భగవాన్ యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే మన చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాళ్ళకి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు, వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతులు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఫిబ్రవరి నెల మొత్తం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మీకు ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీకు రావాల్సిన ధనము మీకు వస్తుంది. అంటే మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళు మీకు ఇవ్వడం, సకాలంలో ఇవ్వడము, మీరు ఉద్యోగం ద్వారా లేకపోతే వ్యాపారాల ద్వారా ధన సంపాదన చాలా బాగుంటుంది. గురుడు ద్వితీయ భావం చూడడం వల్ల చక్కటి భోజన వసతులు కలుగుతాయండి. అది అద్భుతం. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి, నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. గాయకులకి చక్కటి అవకాశాలు వాళ్ళకి రావడము, విదేశాలు వెళ్ళడం కూడా అవకాశాలు తులారాశి వాళ్ళకి ఉన్నాయి. అద్భుతం, చాలా బాగుందండి. అలాగే మీ తోబుట్టు వాళ్ళకి బాగుండము, దగ్గర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వార్తా సేకరణ కానీ, ఈ కమ్యూనికేషన్స్ వ్యవస్థలో కానీ, లేకపోతే మీ వాహనాలు కొనుక్కోవడం కానీ ఇవి జరగబోతున్నాయి. 4th భావంలో రవిబుధులు ఎంత బాగున్నారండి. 4th భావంలో రవిబుధులు ఉన్నారంటే చాలా మంచిది. పైగా గురుదృష్టి కూడా సంపూర్ణంగా గురుదృష్టి ఉంది. కాబట్టి మీకు ఏంటంటే జనరల్గా చదువులో ఎక్కడ ఆటంకాలు ఉండకుండా బాగా రాణిస్తారు. అంతేకాకుండా తల్లిగారి యొక్క మాతృప్రేమ మీకు పొందుతారు. ఆవిడికి చాలా ఆరోగ్యంగా చాలా బాగుంటారు. ముఖ్యంగా మీరు వాహనాలు, గృహాలు, కొత్త బట్టలు, సంగీత సాధన, సంగీతంలో బాగా వెలిగిపోవడం. ఎందుకంటే గురుదృష్టి రవిబుధులుగా ఉండడం వలన సంగీత సాధన చాలా బాగుంటుంది. వేద పండితులకి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రవిబుధులు 4th భావంలో ఉండడం వల్లనే మీరు బాగా సంతానం విషయంలో బాగా డెవలప్ అవడానికి ఒక్కొక్క అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా రైతులకి పంటల్లో నష్టం రాకుండా ఆనందంగా వాళ్ళకి ధన సంపాదన బాగుంటుంది. అంతేకాదండి, మీకు పంచమ స్థానంలో శనితో కలిసిన రవితో కలిసిన బుధుడు బుధాదిత్య అంటే 13వ తారీఖు నుంచి రవిబుధుడు బ్రహ్మాండంగా ఉన్నారు. బుధాదిత్యం కాదండి, రవిబుధుడు కాంబినేషన్ పంచమ స్థానంలో బాగున్నారు. అంతేకాకుండా మీకు శని కూడా బాగున్నాడు. అంటే యాక్చువల్గా అంటే కుంభరాశిలో కనుక రవిబుధులు ఉంటే వాళ్ళు డాక్టర్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు. కుంభరాశిలో కనుక రాహు ఉంటే 10th భావం అయి ఉంటే డాక్టర్స్గా అవుతారు. అలాగే రవిబుధులు 10th భావం ఉండడం వల్ల ఎంబీబీఎస్ కానీ పీజీ కోర్స్ చదువుతుంటారు సరే, వాళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. కానీ రవిబుధుల కాంబినేషన్ అలా ఉంటుందండి. పంచమ భావం అద్భుతం. పైగా సంతానం విషయంలో చాలా మంచి ప్రగతి కలిగి ఉంటారు. రవి శనులు కూడా పంచమ భావంలో ఉన్నారు కాబట్టి
మీకు అంటే జనరల్గా పంచమభావం రవిచంద్రాలంటే పొలిటికల్ రంగంలో కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్తాంగా మనం. పంచమస్థానం రవిబుధుడు రవిశనులు కలిసి ఉన్న మీకు పంచమభావం మంచి పొలిటికల్ రంగంలో బాగా ఉండడము, పొలిటికల్గా పదవులు రావడం కూడా జరుగుతుంది. గాయత్రి మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. ఇతరులను పోషించే శక్తి కూడా మీకు ఉంటుంది. అంతేకాదండి, ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఎవరితో ఎలాగ మాట్లాడాలో అంత శక్తి మీకు చాలా బాగుందండి. మీకు పైగా శని బుధులు పంచమస్థానంలో కలిసి ఉన్నారంటే ముఖ్యంగా రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు ఉన్నంతకాలం ధనయోగము విశేషంగా ఉంటుంది, పలుకుబడి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా శని బుధుల కారణం కదండి మీకు బాగా డెవలప్ అవడానికి. కానీ ఏ రంగంలో డెవలప్ అవ్వాలన్నా శని బుధులు కానీ రవి బుధులు కానీ, శని బుధులు మిత్రులు కదా, పైగా రవి బుధులు కూడా అద్భుతం. సో ఈ విధంగా చాలా పంచమస్థానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా 6వ భావం చూసుకుంటే మీరు లగ్నాధిపతి 6వ భావంలో తప్పు కదా, తప్పే. పైగా అష్టమాధిపతిగా 6వ భావంలో ఉండడం కరెక్టే. సో ఇక ఏమని చెప్పాలంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడము మీకేంటి 6వ భావంలో రాహుతో కలిసి ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి, తగ్గుముఖం పడతాయి. కోర్టు సంబంధించిన కేసులు కానీ ఈ పొలిటికల్ లా సంబంధించిన రిలేటెడ్ కేసులు భగవంతుడి దయ వల్ల మీకు తగ్గుముఖంగా పడ్డం, ఫేవరబుల్గా రావడానికే అవకాశాలు మీ జాతకాలు రీచ్ ఉంటాయి, అందరికీ కాదు. పైగా శుక్రరాహులు 6వ భావంలో ఉన్నారు కాబట్టి విదేశాల స్టాంపింగ్ వెళ్ళడము, మీ మేనమావలకి బాగుండడము, అదృష్టవంతులుగా ఉండడము, ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు శుక్రరాహులే. ఫ్లైట్లు ఎక్కిస్తారండి, ఫ్లైట్లు ఎక్కించడం, స్థానాలు, గంగా స్థానాలు, ఈ త్రివేణి సంగమ స్థానాలు శుక్రరాహులే కారణం. మీరు బహుశా వెళ్తారేమో చూడండి, వెళ్తారో మీరు వెళ్ళి ఉంటారేమో కూడాను. మీ శుక్రరాహుల కాంబినేషన్ ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ సప్తమ స్థానాల్లో సరి చూడడం వల్ల కొద్దిగా భార్యాభర్తల విషయంలో కొద్దిగా అనురాగం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలో గురుడు ఇక్కడ పరివర్తనలో ఉన్నారండి. శుక్రుడు గురుడు పరివర్తన బ్రహ్మాండంగా ఉన్నారు కదా. శుక్రుడు ఇంట్లో గురుడు, గురుడు ఇంట్లో శుక్రుడు, 6వ ఇంటి వాడు, 8వ ఇంటి వాడు పరివర్తనలో ఉన్నారు. యోగమే, రాజయోగం, అక్కడ ప్రబల యోగం అంటాం కదా, రాజయోగాన్ని ఇస్తాడు. శుక్రుడు గురుడు హౌస్లో ఎంత మంచి అద్భుత ఫలితాలు ఇస్తాడు. గురుడు కూడా శుక్రుడు హౌస్లో ఉండి మంచి ఫలితాలు ఇస్తాడండి. అంటే ముఖ్యంగా ధనయోగాన్ని బాగా కలిగిస్తాడు, విదేశీ పర్యటన అయ్యేటి చేస్తుంటాడు, సంతానం విషయంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఆరోగ్యవంతులుగా ఉండేటి చేస్తుంటాడు, తలవంతలంగా వచ్చే ధనయోగాన్ని బాగా కలిగించేటి చేస్తుంటాడు. యోగానే ఇస్తాడు కదండి. సో అష్టమ భావంలో ఉండడం వల్ల మంచి యోగానే ఇస్తాడు, ఆయుర్దాయాన్ని ఇస్తాడు. పైగా సప్తమాధిపతి భాగ్యంలో కుజుడు భాగ్యంలో ఉన్నాడు కదా. భాగ్యంలో మంచివాడు కాదు కదా, కరెక్టే, మంచివాడు కాదు. రిట్రగ్రేషన్లో వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మంచివాడే కాదు. కానీ ద్వితీయాధిపతి సప్తమాధిపతి కలిసి భాగ్యంలో ఉంటే ధనయోగాన్ని ఇస్తారు, ఫారిన్ కంట్రీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు, కొత్త బిజినెస్ వెంచర్స్ చేస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. కుజుడు బాగా ఉన్నాడు, వక్రగతిలో బాగున్నాడు, మీకు మంచివాడు కాదు, అయినా కూడా భాగ్యంలో మంచి బాగున్నాడు. కుజుడు వల్లనే మీ విదేశీ పర్యటన, దూర ప్రాంతాలకు వెళ్ళడము, చదువుకోవడము, ఇవన్నీ అంటే మంచి సంతాన యోగం కలగడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రభావం ఉంటేనే ఇవన్నీ మనం చూడగలుగుతాం. సో ఇది బాగుందండి. మీకు 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు, చేస్తున్న ఉద్యోగాల్లో భద్రత, ఆరోగ్యం, అదృష్టం అన్నీ బాగున్నాయి. కేతు కూడా మీకు ఆల్మోస్ట్ 12వ భావంలో ఉండే కుజుడు యొక్క దృష్టి ఉంది. అంటే కుజుడు యొక్క దృష్టి అంటే ఎప్పుడైనా సరే 12వ భావంలో కేతు ఉండి గురు దృష్టి ఉన్నాడంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, దైవ దర్శనాలు, దైవానుగ్రహాలు అంటాం కదా, ఖచ్చితంగా మీకు ఉంటుంది. అంతేకాకుండా కేతు ఉండడం వల్ల, కేతు 12వ భావం ఉండడం వల్ల మీ సన్మానాలు జరగడము, బావులు, తటాకాలు అంటే చెరువులు తవ్వించడము, గోపురాలకి డబ్బులు ఖర్చు పెట్టడము, విదేశాల్లో గౌరవం ఉండడము, ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు సూర్యభగవాన్ యొక్క సంబంధించినటువంటి పూజలు చేసుకుందామండి. ఎందుకంటే మీకు 11వ ఇంటి వాడు మ్యాలిఫిక్ అవుతాడు, అంటే జనరల్గా పాపి అవుతాడు. సో ఆయన యొక్క దోషం, రవి సూర్యభగవాన్ దోషం అరికడదాం. ముఖ్యంగా మన ఆది అష్టాల తరఫున మనము ఫిబ్రవరి 4వ తారీఖుని మన ఇంట్లోనే జనరల్గా చేస్తున్నాము. ఏంటి, సూర్యపారణ అనేది చాలా పవర్ అండి. అంటే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, అలాగే కుమారులు కలగాలన్న వాళ్ళకి, ఐశ్వర్యం ఉన్న వాళ్ళకి, ఇవన్నీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. మన ఇంట్లో చేస్తున్నాము సూర్యపారణ, కుజుడికి సంబంధించిన పూజలు, అలాగే ఆదిత్య హృదయం, ఆదిత్య కవచాలు, ఇవన్నీ మన ఇంట్లో చేస్తున్నాము. ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. అవన్నీ షూట్ చేస్తున్నాము. చాలా తక్కువ రుసుముతో మీరు ఎన్రోల్ చేయించుకోండి. 216 మీరు చేయించుకోండి. ఎందుకంటే భార్యాభర్త పేర్లు ఇస్తే సరిపోతుంది. డైరెక్ట్గా మీరు రావడానికి అవకాశం ఎప్పుడు ఉండదు. మనం చేస్తాము, షూట్ చేసి పంపిస్తాము. ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్ 116 అంటే మనకేమీ పెద్ద ఖర్చు ఏం కాదు. మీరు చేయించుకుంటే
నా సొంత లాభం కోసం అయితే నా సొంతగా కాదు కానీ మీరు బాగుండాలంటే తప్ప నాదేముందండి. సరే అది చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు సూర్య ఆరాధన చేసుకోండి. ఆ రోజున సంబంధించిన పైగా ఆ రోజు మంగళవారం పూట రజతమి మాఘమాసము ఎంత అద్భుత సుబ్రహ్మణ్యుడికి పవర్ ఉంటుంది కాబట్టి మంచి ఆ రోజు చేసుకోవడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు.